గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తీసుకెళ్లిన ఆ బిడ్డ పెరిగి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఆయనే దేవవ్రతుడు, తర్వాత భీష్ముడు అని ప్రసిద్ధి పొందాడు. అతను తన తండ్రి శంతానుడికి చాలా ప్రేమతో ఉండేవాడు. ఒకరోజు శంతానుడు మరోసారి ప్రేమలో పడిపోయాడు. ఆమె పేరు సత్యవతి. కానీ సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కూతురు కుమారుడే రాజు కావాలి. అది విన్న శంతానుడు బాధపడ్డాడు. ఎందుకంటే దేవవ్రతుడు ఇప్పటికే వారసుడు. అది తెలుసుకున్న దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నాకు పిల్లలు ఉండరు అని ప్రమాణం చేశాడు. ఆ ప్రతిజ్ఞ విని అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్ముడుగా మారిపోయాడు. అంటే భయంకరమైన ప్రమాణం చేసిన వాడు. ఆ ఒక్క ప్రతిజ్ఞే తర్వాత హస్తినాపుర భవిష్యత్తును మార్చింది. ఇది మహాభారతానికి అసలు మలుపు.